హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు RVPrasad టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఇలాంటి ఇంట్రో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాంటి ఇంట్రో ఎలా తయారు చేయాలి KineMaster ద్వారా నేను సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. ప్రతి ఒక్కరూ మీరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా కంప్లీట్గా చూడండి. ఈజీగా నేర్చుకోవచ్చు, మీ ఇంట్రో మీరే స్వయంగా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. తర్వాత ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం KineMaster ఓపెన్ చేద్దాం. ఇలా మనం KineMaster ఓపెన్ చేసిన తర్వాత 16:9 ఈ బ్యానర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఒక బ్లాక్ అనేది తీసుకోవాలన్నమాట. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత దీన్ని మనం 9 సెకండ్స్ వరకు మనం సెలెక్ట్ చేసుకుందాం. 9 సెకండ్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. 9 సెకండ్స్ ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం, దీనికి మనము లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను RVPrasad సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన పేరు మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా ఇంట్రో అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇక్కడ పైన ఫాంట్ ఉంది కదా, ఏలో చూడండి, ఇక్కడ దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇందులో ఏదైతే మీకు లావుగా కనిపిస్తుందో బోల్డ్లో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. రోబోట్ బ్లాక్ ఓకే. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి కలర్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ కత్తెర తర్వాత ఉంది కదా చూడండి, ఇక్కడ ఈ కలర్లోకి వచ్చింది. దీన్ని గ్రీన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. గ్రీన్ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని సైజ్ అనేది కరెక్ట్గా ఇక్కడ వరకు తీసుకురావాలి. 9 వరకు ఇక్కడ వరకు ఓకే సరిపోతుంది. వచ్చిన తర్వాత దీన్ని మనం ప్లే చేసుకొని చూడొచ్చు. ఓకే, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. దీన్ని ఏం చేద్దాం, మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని పైన ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత FHD 1080p 30 ఫ్రేమ్ రేట్లో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒకటి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీకు కాపీరైట్ ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్ అనేది మీకు వెబ్సైట్లో మస్తుగా దొరుకుతాయి. అక్కడ నుంచి మీరు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు వీడియోలోకి వెళ్ళి ఇక్కడ నేను కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేశాను. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను హార్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, దీన్ని మనం టైం అనేది సెట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి టైం 9 సెకండ్స్ వరకు పెట్టుకుందాం. 9 సెకండ్స్ ఓకే సరిపోతుంది. తర్వాత ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఏదైతే మనం పేరు అనేది మనం ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకున్నాం కదా, RVPrasad అని, ఈ పేరును మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పర్ఫెక్ట్గా సైజ్ అనేది సెట్ చేసుకుందాం. ఇలా ఓకే సరిపోతుంది. ఇలా సైజ్ సెట్ అయిన తర్వాత నీకు ఇక్కడ డౌన్ వచ్చినామంటే క్రోమా కీ ఉంది కదా, ఇక్కడ చూస్తారు కదా క్రోమా కీ. ఈ క్రోమా కీని మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఓకే చేసి మీరు ఒకసారి ప్లే చేసి చూడండి. కలర్ అనేది డల్గా కనిపిస్తుంది కదా, ఈ కలర్ను మనం ఏం చేయాలంటే కొంచెం బ్రైట్నెస్ అనేది పెంచుకోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ డౌన్కి వచ్చినామంటే అడ్జస్ట్మెంట్ అనేది ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ బ్రైట్నెస్ అనేది పెంచుకోవాలి. 100లో పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే ఒకసారి రిప్లై చేస్తే మీకు హార్స్ అనేది మీకు దీర్ఘంగా చూస్తేనే కనిపిస్తుంది అనమాట. అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఇటువంటి ఇంట్రో డీసెంట్గా ఉంటాయి, ప్రొఫెషనల్గా ఉంటాయి. నెక్స్ట్ దీనికి మనము ఏం చేయాలి, లేయర్లోకి వెళ్ళి దీనికి ఒక ఫ్రేమ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఓవర్లే ట్యాప్ చేస్తే ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. మీరు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్స్లోకి వెళ్తే ఇక్కడ ఒక ఫ్రేమ్ అయితే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, దీన్ని కూడా సేమ్ ఇలాగే 9 సెకండ్స్ వరకు అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి రీప్లై చేసి చూడండి ఎలా వస్తుందో. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది.
నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇంట్రోకు ఏదైతే మ్యూజిక్ ఉంటుందో మీకు నచ్చిన మ్యూజిక్ అనేది ఒకటి మీరు సెట్ చేసుకున్నమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆడియో ఉంది కదా, ఆడియో ట్యాప్ చేసిన తర్వాత నేనైతే కొన్ని డౌన్లోడ్స్లో ఉన్నాయి, మీకు ఏ ఫోల్డర్లో ఉంటాయో ఆ ఫోల్డర్ నుంచి ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సెట్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఈ మ్యూజిక్ సెట్ చేస్తున్నది ప్లస్ మీద ట్యాప్ చేసినామంటే మ్యూజిక్ అనేది వచ్చేస్తుంది అనమాట. దీన్ని కరెక్ట్గా ఇక్కడి వరకు దీన్ని క్రాప్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూడండి, ఈ డౌన్లోడ్ ట్రిమ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఈ ట్రిమ్ చేసుకొని ఇక్కడ నుంచి మధ్యలో ఒక ఆప్షన్ వచ్చింది ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్, దాని మీద క్లిక్ చేసినామంటే ఇక్కడ నుంచి రైట్లో ఉండేదంతా మనకు అది క్రాప్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకు సెట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ప్లే చేసుకోవచ్చు. ప్లే చేసుకొని చూడండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బయటకు అయితే వినిపించట్లేదు ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సెట్ చేసుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే పైన కూడా ఒక టెక్స్ట్ అనేది పెట్టుకోవచ్చు, వెల్కమ్ టు RVప్రసాద్. కింద వచ్చేసి మీకు కావాలంటే కింద ఇలా మీరు లేయర్లోకి వెళ్ళి మీకు ఇది ఉంటుంది కదా బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి అలాంటివి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లేయర్లోకి వెళ్ళి నేను కొన్ని డౌన్లోడ్లు అయితే చేసి పెట్టాను, అక్కడి నుంచి ఒకటి ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని మనం సైజ్ సెట్ చేసుకున్న తర్వాత దీన్ని సేమ్ ఇలా పెట్టుకొని ఇక్కడ చూసారు కదా క్రోమాకి సేమ్ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే ఆ గ్రీన్ అనేది సైడ్ అయిపోతుంది. దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, ప్లే చేసి చూసారు కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇలా మీరు మీ ఇంట్రో అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.